హాయ్ అండి. మేము రాజమండ్రి నుంచి గోకవరం వెళ్ళే బస్సు ఎక్కి పాత బస్ స్టాండ్‌లో దిగి, ఎర్రంపాలెం వెళ్ళే గ్రామంకి వెళ్ళడానికి ఆటో ఎక్కి, పంచపాండుల కొండ కాడ దిగామండి. ఇక్కడ పంచపాండుల కొండ దగ్గర ఇక్కడ భీష్మ ఏకాదశి ఉత్సవాలు బాగా చేస్తారండి ప్రతి సంవత్సరం. ఇక్కడ వచ్చిన వారందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారండి. చాలా బాగా జరుగుతుంది. చూసారు కదండీ! ఇక్కడ ఒక బాబాయ్ గారు నడితే భీష్మ ఏకాదశి రోజున పాలు పొంగించుకొని ఎవరైనా మొక్కుకుంటే ఆ మొక్కులకి కోరికలు తీరుతాయని అన్నారండి. అయితే ఇక్కడికి మేము కూడా వచ్చి కొబ్బరికాయ తీసుకొని అయితే కొబ్బరికాయ కొట్టుకొని దేవుడిని దర్శనం చేసుకున్నాం. కిందైతే విఘ్నేశ్వరుడు, సాయిబాబా విగ్రహం ఉందండి ఇక్కడ. అలాగే కృష్ణుడు కూడా ఉన్నారు. దండం పెట్టుకొని అక్కడ పులిహోర ప్రసాదం తీసుకుని ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని మెట్లు ఎక్కుంటా వెళ్ళామండి. 255 మెట్లు ఉన్నాయి పైకి, కొండపైకి వెళ్ళాలంటే. అయితే కొండలపైకి వెళ్ళేటప్పటికి అటు ఇటు రెండు వైపుల కింద నుంచి పై వరకు కూడా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా పాలు పొంగించుకుంటున్నారండి. ప్రతి ఒక్కరు మొక్కుకున్నవారు అలాగే రథసప్తమి రోజున చేసుకుంటారు. అలాగే భీష్మ ఏకాదశి రోజు కూడా ఇక్కడ పాలు పొంగించుకుంటారంటే అండి. అయితే భీష్మ ఏకాదశి రోజు మాత్రం ఇక్కడే పంచపాండవుల కొండ దగ్గర మాత్రమే పాలు పొంగించుకుంటారు. చూసారు కదా ఈ బామ్మగారు ఎంత చక్కగా ఇంత వయసులో కూడా నడుచుకుంటూ వస్తున్నారు. అలాగే ఎవరైనా మెట్లకి బొట్లు పెట్టుకుని రావాలని ఎవరైనా మొక్కుకుంటే ఆ మొక్కుకు తీర్చుకోవడానికి కూడా తప్పకుండా వస్తారండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ కొండల పైన కూడా పాలు పొంగిస్తున్నారు. అలాగే నేను ఈ కొండ చూశారు కదండి, ఈ కొండ ఏం కొండ అనుకున్నారు? భీముడు కూర్చున్నారంటండి ఇక్కడ. భీముడు కూర్చున్నప్పుడు ఈ భీముడు కొండకి పిత్తు వేయటం వల్ల ఈ కొండ పగిలిపోయిందంట. ఇది భీముడు పిత్తు వేసిన కొండ అంటారండి. కావాలంటే మీ పెద్దవాళ్ళని కూడా అడగండి ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నవారు. అయితే అందుకని నేను వీడియో తీస్తున్నానండి. చూశారు కదండి భీముడు ఇంత పెద్ద కొండ మీద కూర్చున్నప్పుడు పగిలిపోయిందంటండి. ఈ పగిలిపోయిన కొండ లోపల ప్రతి ఒక్కరు కూడా కాయిన్స్ కూడా వేస్తున్నారండి. అయితే దేవుళ్ళు అంత పెద్ద దేవుళ్ళు కాబట్టి ఇంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కాబట్టి ఈ కొండ మీద కూర్చున్నప్పుడు భీముడు కూర్చున్నప్పుడు ఇది పగిలిపోయిందంటండి. అక్కడి నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి కుడివైపుకి వెళ్ళామనుకోండి పంచపాండవులు గుహ ఉందండి. అయితే వెళ్ళేటప్పుడు ఇక్కడ ఓ స్వామి బొట్లు పెడుతున్నారు. నేను కూడా బొట్టు పెట్టించుకుని ఇక్కడ మెట్లు దిక్కుంటా వెళ్ళానండి. మెట్లు 56 మెట్లు దిగాలండి. అలాగే దిగిన తర్వాత ఎడం చేతి గుహ ఉందండి. ఈ గుహలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న వారు తప్పకుండా కట్టుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుని రాళ్ళ మీద రాళ్ళు పెట్టుకుంటారండి. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారు. సరే అని చెప్పేసి పక్కన ఇంకో గుహలోకి వెళ్తే అక్కడ అమ్మాయిల్ని తాటాకు చాపల మీద కూర్చోబెట్టి అక్షంతలు వేయిస్తున్నారు. ఎందుకని అడిగితే అక్కడ ఎవరైనా అమ్మాయిలు పుష్పవతి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అక్కడ చాప మీద కూర్చోబెట్టి అక్షంతలు వేస్తే అవుతారంటండి. ఇక్కడ చెట్టు మీద అందరూ కూడా ముడుపు కట్టుకుంటున్నారు. ఈ ముడుపు ఎందుకు కట్టుకుంటున్నారంటే పిల్లలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పకుండా పిల్లలు పుడతారంటండి. అందుకని ఇక్కడ చెట్టుకి మొక్కుబడిగా కట్టుకుని ఇక్కడ ఆ మొక్కు తీర్చుకుంటారు. మొక్కులు తీరిన వాళ్ళు కూడా అండి. అలాగా అయిన తర్వాత మేము కూడా పంచపాండవుల్ని అలాగే కృష్ణుని భగవాన్ కూడా తలుచుకుని ఇక్కడ లోపల దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. అయిపోయింది. ఇప్పుడు ద్రౌపదీదేవిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినాం. ద్రౌపదీదేవి దర్శనానికి వెళ్ళాలంటే 26 మెట్లు దిగి వెళ్ళాలండి. అది కూడా దర్శనం అయిపోయింది. తర్వాత మేము ఇంకైతే బయటకు వచ్చేస్తాం. చూసారు కదండి ఇది పంచపాండవుల కొండ అంటారండి. ఇది ఎర్రంపాలెం గ్రామంలో ఉందండి. ఇది ఇంతకీ ఎక్కడంటారా? గోకవరంలో దిగాలండి. ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా రండి. ఎవరైనా వచ్చారా? నా వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ సాగుజీళ్ళు అమ్ముతుడు. నేను కూడా సాగుజీళ్ళు తీసుకున్నానండి. టేస్ట్ అయితే బాగున్నాయి. ఇక్కడ రింగ్ ఆట ఆడుకున్నాను నేనైతే. ఆడితే చాలా అంటే చాలా సరదా అనిపించింది. నాకు హ్యాపీ అనిపించింది. మరి మీకేమనిపించింది? మీకు నచ్చితే లైక్ చేయండి.